అందరు ఆడియన్స్కి అండ్ ద హోల్ మీడియా. ఐ థింక్ మీ అందరు కలిసి భలే మంచి రోజుని ఒక సూపర్ హిట్ చేశారు అండ్ వీఆర్ ఆల్ సూపర్ హ్యాపీ. అసలు థియేటర్స్ నుంచి అమేజింగ్ రెస్పాన్స్ అండి. క్రౌడ్ అంతా ఎంటర్టైన్ అయిపోయి కామెడీ సీన్స్కి అండ్ ఒక హోల్ జెన్యూన్ రెస్పాన్స్. ఎవరన్నా చూసినా దే కమింగ్ బ్యాక్ టు అస్ అండ్ సేయింగ్ సినిమా చాలా బాగుందని. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ అందరూ వాళ్ళ ఫ్యామిలీస్ వెళ్తున్నారు. స్టార్టింగ్ చూడడానికి ఏదో యూత్ఫుల్ ఫిల్మ్ అలా కనపడిందేమో కానీ బట్ ఎవ్రీబడి హోల్ ఫ్యామిలీ వెళ్ళి ఫ్యామిలీ అందరికీ చాలా నచ్చిందని చాలా జెన్యూన్గా ఏదో చెప్పాలని చెప్పకుండా చాలా జెన్యూన్ రివ్యూస్ వస్తున్నాయి. సినిమా చాలా బాగుందని అండ్ ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్. ఐ థింక్ ఇట్స్ అ వండర్ఫుల్ ఫీలింగ్. I really thank the entire media for being extremely supportive with us right from starting. That's a wonderful thing. I think cinema చూసినాక రేపు మీ థియేటర్ సినిమా చూసిన వాళ్ళంతా వన్ మేజర్ థింగ్ మాట్లాడేది కెమెరా వర్క్ గురించి అండి. విజువల్స్ మీకు ఒక తెలుగు స్టాండర్డ్లో ఒక వెరీ బ్యూటిఫుల్ విజువల్స్ క్వాలిటీ వైజ్ కానీ చాలా కొత్తగా కనబడే షార్ట్స్ కానీ అది చాలా మంది థ్రిల్ అండ్ ఎంటర్టైన్ చేసింది. ఎవరో చెప్పినా వన్ మేజర్ ఫ్యాక్టర్ అందరూ ఒకటి మాట్లాడేదంటే విజువల్గా సినిమా అదిరిపోయింది అని. సో దానికి ఐ థింక్ శ్యామ్ దత్ గారు ఈజ్ ద మ్యాన్ బిహైండ్ ఇట్ అండ్ ఆయన ఎక్స్పీరియన్స్ అండ్ సో మచ్ ఆఫ్ లవ్ పెట్టి ఆయన సినిమా చేశారు అండ్ అది మీకు స్క్రీన్ మీద కనబడుతుంది అండ్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్ థరోలీ. సో దట్స్ వన్ వండర్ఫుల్ థింగ్. అండ్ ఈ సినిమాలో మీరు చూస్తే అండి చాలా మటుకు రియల్ లొకేషన్లో షూట్ చేసాం. లైట్స్ ఎక్కువ వాడలేదు. చాలా సీన్కి అసలు ఆల్మోస్ట్ సగం సినిమాకి లైట్సే వాడలేదు. సో మేము ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి మేము చార్మినార్లో షూట్ చేయాల్సి వచ్చింది. చార్మినార్ నడి రోడ్లో షూట్ చేసాం వితౌట్ ఎనీ కెమెరా. సుధీర్ గారిని వేణుని అందరిని వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళిపోమని చెప్పేవాళ్ళం. మేము వెనకాల కెమెరా పెట్టుకుని ఫాలో చేసేవాళ్ళం. శ్యామ్ దత్ గారు అక్కడే చేతితో కెమెరా పెట్టుకునేవాళ్ళు. హెడ్ మీద కెమెరా పెట్టుకొని ఎక్విప్మెంట్స్ ఏం లేవు హ్యాండ్ హెల్డ్ షాట్స్ తీసి వితౌట్ ఎనీ పోలీస్ పర్మిషన్ ర్యాండమ్గా హోల్ క్రౌడ్ మధ్యలోకి వెళ్ళిపోయి షూట్ చేసామండి. దానివల్ల రేపు మీ సినిమాలో చూస్తున్నప్పుడు ఇవాళ మీ సినిమాలో ఏదో చూస్తున్నారో సినిమాలో కొన్ని సీన్స్లో బ్యాక్గ్రౌండ్లో జూనియర్ ఆర్టిస్టులు ఎవరు ఉంటారండి, అంతా రియల్ క్రౌడే. ఒక సీన్ ఉంటుంది, వెళ్ళి హీరో అందరినీ ఫోటో చూపించి అడుగుతూ ఉంటారు. మేము ఏ జూనియర్ ఆర్టిస్ట్ని పెట్టలేదు, స్ట్రైట్ అవే నిజంగా రోడ్డు మీదకి వెళ్ళి ఫోటో చూపించి హీరోయిన్ ఫోటో చూపించి హీరో అడిగేశారు. అండ్ ఆ రియాక్షన్స్ ఏవైతే మీరు చూస్తున్నారు సినిమాలో ఆ వెనకాల పీపుల్ అంతా రియల్ పీపులే. ఎక్కడ మేము జూనియర్ ఆర్టిస్ట్ ఎక్కడ వాడలేదు. సో లాట్ ఆఫ్ లొకేషన్స్ వి షాట్ ఇట్ రియల్ అండ్ దాని రిఫ్లెక్షన్స్ థియేటర్లో కనబడుతుంది. చాలా రియలిస్టిక్గా ఉంది అండ్ ఐ థింక్ ఇట్స్ బ్యూటిఫుల్. యా సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ అనుకున్నప్పుడే ఈ కథ ఐడియా ఏంటంటే అసలు ఒక రోజులో ఒక కథ రాద్దాం, ఒక రోజులో జరిగే కథ. ఎందుకంటే ఫస్ట్ అంటే నా పర్సనల్ కానీ ఎప్పుడైనా వెళ్ళి కథ నరేట్ చేసినప్పుడు ఒక వన్ లైన్లో సడన్గా ఒక సమ్మన్ అట్రాక్ట్ చేయాలనో అయితే ఒక అటెన్షన్ పుల్ చేయాలంటే ఏంటి ఈ సినిమాకి ఇంకో స్టోరీకి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ సినిమా అంతా ఒక రోజులో జరిగే కథ అనుకొని స్టార్ట్ చేసిన స్క్రిప్ట్ అండి. సో ఒక రోజులో చాలా మంది లైఫ్లో ఉన్న ఒక 10-15 ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ వాళ్ళ లైఫ్లో ఈ డే విల్ మేక్ అ డిఫరెన్స్. అంటే ఈ డే వల్ల చాలా మారుతాయి, ఒక్కొక్కళ్ళ లైఫ్లో మారుతాయి. కాబట్టి అది యాక్చువల్గా భలే మంచి రోజా లేకపోతే సర్కాస్టిక్గా భలే మంచి రోజు పెట్టామా అనేది మీరు రేపు సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలి. బట్ హోల్ థింగ్ ఏంటంటే ఒక రోజులో జరిగే కథ అండ్ ఆ కథ ఉన్న ప్రతి క్యారెక్టర్కి వాళ్ళ లైఫ్ని మార్చేస్తుంది ఒక రోజు. సో అందుకని భలే మంచి రోజు అనేది పర్ఫెక్ట్ టైటిల్ ఫర్ దిస్ ఫిల్మ్ అనుకున్నాం. సో ఇంకా అది ఒకసారి భలే మంచి రోజు థాట్ రాగానే ఫిక్స్ అయిపోయి భలే మంచి రోజు టైటిల్ పెట్టామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్ కాదండి, నేను కథ నరేట్ చేసినాక ప్రొడ్యూసర్ కథ నరేట్ చేసినాక విజయ్ గారు ప్రొడ్యూసర్ గారి ఫ్రెండ్ సుధీర్. సో అలా సో సుధీర్ గారితో చేద్దాం అనగానే అసలు ఫుల్ ఎక్సైటెడ్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ నేను నా సినిమాలో హీరో గుడ్ లుకింగ్ ఉండాలి, యాక్టింగ్ బాగా చేయాలి అండ్ డాన్స్ చాలా బాగా చేయాలి. అంటే సినిమాలో ఎక్కువ డాన్స్ ఉంటాను కాదండి, కానీ డాన్స్ చేసే వాళ్ళు ఎక్స్ప్రెషన్ చాలా బాగా పెడతారు అండ్ ఏ సినిమా ఏ ఎమోషనల్ టక్కని చేయగలని ఒక నమ్మకం ఉండేది. సో సుధీర్ అనగానే ఫుల్ ఎక్సైటెడ్, లెట్స్ డూ ఇట్ అనుకున్నాం. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే నేను సినిమా స్టార్టింగ్ నేను కొత్త డైరెక్టర్ అండి, మేము ముందే ఎక్కడ పని చేయలేదు, ఎక్స్పీరియన్స్ లేదు. బట్ వాళ్ళు నా మీద చూపించిన ట్రస్ట్, స్పెషలీ సుధీర్ గారు చూపించిన ట్రస్ట్. మేము షూటింగ్కి వెళ్తున్నాం, ఇంకా ఇదే ఆఫీస్లో బయట నుంచి మాట్లాడుతున్నాం. ఆయన వచ్చి నాతో ఒక మాట అన్నారండి, ఆ మాట అన్నా చాలా ధైర్యం ఉండాలి కొత్త వాళ్ళతో. ఏంటంటే వి గోయింగ్ ఫర్ ఎల్లుండి షూట్ మొదలు పెడుతున్నా శ్రీరామ్, ఏదైనా కానీ ఆన్ ది షూట్ యూ గోట్ బి మై గురు, నువ్వేం చెప్తే అది చేస్తాను అండ్ ఐ జస్ట్ డూ ఇట్. అండ్ ఆ ట్రస్ట్ ఆ కాన్ఫిడెన్స్ పెట్టేసరికి ఫస్ట్ ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చింది. దాని తర్వాత షూటింగ్ వెళ్ళేసరికి ఒక కంఫర్ట్ జోన్ అండి. ఏదైనా చెప్పాలన్నా నేను అప్పుడప్పుడు చాలా టేక్లు తీసుకుంటా, ఒక 10-20 ఒక్కొక్కసారి 20 టేక్స్ కూడా తీసుకున్న రోజులు ఉన్నాయి. కానీ ఆయనలో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే 20th టేక్ కూడా నవ్వుతూ ఉంటారు అండ్ 21st టేక్ చేయడానికి చాలా ఎంతూజియాస్టిక్గా రెడీగా ఉంటారు.
సో అలాంటి ఒక యాక్టర్ ఉన్నాక ఇట్స్ వెరీ కంఫర్టబుల్ ఫర్ డైరెక్టర్. అండ్ ఇంకా జాయ్ ఉంటుంది అనమాట కెమెరా వెనకాల నుంచొని షూట్ చేయడానికి ఇంకా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ హీస్ బీన్ అ వండర్ఫుల్ పర్సన్ ఫర్ షూర్. స్టార్టింగ్లో కొంచెం ఉండేదండి, కొంచెం ఏంటి ఇంత స్ట్రిక్ట్గా ఉన్నారు ఏంటినా అనే ఫీలింగ్ ఉండేది. బట్ ఎండ్ ఆఫ్ డే నౌ సినిమా అయ్యేసరికి ఈ జస్ట్ అ బ్రదర్ అండి, నాట్ ఈవెన్ అ ఫ్రెండ్. ఐ థింక్ ఈజ్ జస్ట్ లైక్ మై ఓన్ బ్రదర్. అండ్ అంత బాండింగ్ ఉంది, అంత కంఫర్ట్ జోన్ ఉంది. అండ్ బిగ్ థ్యాంక్స్ టు హిమ్ ఫర్ మేకింగ్ ఇట్ సో ఈజీ ఫర్ మీ టు మేక్ దిస్ ఫిల్మ్. ఒక 2 years జాబ్ చేశాను, దాంతో మానేసి ఒక స్క్రిప్ట్ రాసుకొని ఒక 1 year ట్రై చేశాను. ఎవరి దగ్గర వర్క్ చేయలేదు, అసిస్టెంట్ డైరెక్టర్ చేయాలని అనే ఐడియా లేదు చేయాలని. సో ఓన్గా ట్రై చేశాను. దానికి 1 year తర్వాత పాత స్క్రిప్ట్ వర్కౌట్ లేని కొత్తగా ఒక స్క్రిప్ట్ రాసి అది ఫస్ట్ ప్రొడ్యూస్ చెప్పగానే 1 weekలో సినిమా ఓకే అయిపోయిందండి. అండ్ కథ స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి ఆ 1 year ట్రావెల్ నుంచి పెట్టిన ఎఫర్ట్స్ కానీ లేకపోతే మేము ఎంజాయ్ చేసామండి. ఎఫర్ట్ కన్నా ఒక హోల్ 1 year ట్రావెల్ ఎంజాయ్ చేశాను. అండ్ ఆ హోల్ ట్రావెల్లో మీరు అందరు అంటే ఒక టెక్నీషియన్ లాగా మేబీ జనానికి తెలియదేమో నేనేంటో, నాకు గురించి తెలియదు. బట్ వాట్ వీ హ్యాడ్ మేము మాత్రం తరోగా, నాకు లాస్ట్ 1 year వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. తరోగా ప్రతి డే ఆఫ్ షూట్ కానీ ఏది కానీ టోటల్గా ఎంజాయ్ చేసాం ఈ వండర్ఫుల్ టీమ్తో. అండ్ ఇవాళ రివ్యూస్ రాస్తున్నారు, హిట్టర్ అంటున్నారు. బట్ ఐ థింక్ దిస్ హోల్ థింగ్, ఈ హోల్ హ్యాపీనెస్ అది ఒక 10 times ఇంక్రీజ్ చేసింది. అండ్ ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ అండి. నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను బికాస్ ఇట్స్ అన్ ఎక్సైట్మెంట్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ బిగ్ థ్యాంక్స్ టు మై లవ్లీ టీమ్ who made it happen. So if people are saying I'm done something big, చాలా రివ్యూస్ చాలా బాగా రాస్తున్నారు, చాలా మంది చాలా మాట్లాడుతున్నారు, చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. బట్ ద హోల్ క్రెడిట్ గోస్ టు మై టీమ్. Because of them, because of the support, I'm right here. So big thanks to them.